జిల్లా షాద్నగర్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల ఒక బాలికకి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసింది తల్లి. స్వయంగా తల్లే సంబంధాన్ని కుదిర్చింది. మరి ఆ 40 ఏళ్ల వ్యక్తి దగ్గర నుంచి ఏం తీసుకుందో ఏమో తెలియదు. కానీ పాపం ఆ పసికందుని ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే ఇంకా బయట ప్రపంచంలో కనబడుతూ బయట ప్రపంచం ఏంటో అర్థం చేసుకున్నటువంటి ఆ పాపకి చాలా దారుణం. చూడండి, అక్కడ విజువల్స్లో కనిపిస్తుంది కదా, ఈయనే ఆ వ్యక్తి, 43 ఏళ్ల వ్యక్తి ఆయనే. ఆ వ్యక్తికి 13 ఏళ్ల బాలికకి పెళ్లి చేసిందంట. వికారాబాద్కు చెందినటువంటి శ్రీనివాస్తో బాలికకు పెళ్లి చేసింది తల్లి. ఆర్థిక ఇబ్బందులతో మైనర్ బాలికకు పెళ్లి చేసింది ఆ తల్లి. అయితే స్కూల్కి వెళ్ళినటువంటి ఆ బాలిక టీచర్తో ఈ విషయం చెప్పేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు టీచర్లు. బాలిక తల్లి శ్రీనివాస్, మరోవైపుగా పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తి పెంటయ్యని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలికని సఖీ కేంద్రానికి తరలించారు. ఐసిడిఎస్ అధికారులు ప్రస్తుతానికి ఆ బాలిక అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా 43 ఏళ్ల వ్యక్తి, మళ్ళీ మీకు ఆ వ్యక్తి ఫోటో చూపిస్తాను, ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. పీసీఆర్ ఒక్కసారి మళ్ళీ ఆ వ్యక్తి ఫోటో ప్లే చేయండి. ఆ వ్యక్తి ఫోటో చూసిన తర్వాత పబ్లిక్ని మన ఒపీనియన్ అడుగుదాం. 13 ఏళ్ల ఆ అమ్మాయికి, ఎస్ ఇది ఆ 40 ఏళ్ల శ్రీనివాస్. ఇక్కడ కనబడుతున్న 43 ఏళ్ల శ్రీనివాస్ ఈయననే. 43 ఏళ్ళు వచ్చాయంట కానీ పెళ్లి కాలేదు. కానీ 13 ఏళ్ల బాలికని పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్గా సమయానికి పెళ్ళైతే ఈయనకే అంతెత్తు కూతురు ఉండేది. కూతురు లాంటి ఒక వయసున్నటువంటి ఆ బాలికని పెళ్లి చేసుకుంది ఈ వ్యక్తే. ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. ఈ వ్యక్తి ఇప్పుడు 13 ఏళ్ల ఆ బాలికని పెళ్లి చేసుకున్నాడట. ఆ తల్లికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయట. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ అమ్మాయిని ప్రభుత్వ స్కూల్లో చదివించాల్సింది.